ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఒక పార్టీకి అంటగట్టడం ఒక మూర్ఖులు చేసే పని. కాంగ్రెస్ పార్టీ 200 సంవత్సరాలు చేసిన చిల్లర రాజకీయాలు తప్ప ఇప్పుడు అదే చిల్లర రాజకీయాలు చేస్తాం. వ్యవసాయం, మా రైతు బంద్ ఏది, మా బోనస్ ఏది, మా రుణమాఫీ ఏది. మూసీ గురించి మాట్లాడి తెలియలేదు వీళ్ళకి. హిల్ట్ గురించి మేము ప్రశ్న అడిగిన దానికి జవాబు ఉండదు. మహిళల పెన్షన్ల గురించి జవాబు ఉండదు. వ్యవసాయం గురించి జవాబు ఉండదు. మనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మనం మాట్లాడదాం. సరే, ఏంటి నల్ల బ్యాచ్ ఏంటి? మొదటి రోజు నల్ల బ్యాచ్లు ధరించడం ఏంటి? ఏం సంకేతాలు ఇస్తున్నారు? మీ నిరసన కారణం ఏంటి సంజయ్? రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్న మోసానికి నిరసనగా, మహిళలకి వీళ్ళు చేస్తున్న మోసాలకు నిరసనగా, రైతులకు వీళ్ళు చేస్తున్న మోసాలకు నిరసనగా, నిరుద్యోగులకు వీళ్ళు చేస్తున్న మోసాలకు నిరసనగా, వీళ్ళన్నిటికంటే ముఖ్యంగా ఈ అసెంబ్లీ సాక్షిగా మేము 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మొట్టమొదటి గవర్నర్ స్పీచ్లోనే చెప్పినారు. ఆ తర్వాత 3 గవర్నర్ స్పీచ్లు అయినా ఇప్పటివరకు దానికి చట్టబద్ధత లేదు. అందుకొరకు ఇవాళ గవర్నర్ స్పీచ్కి నిరసనగా, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవట్లేదు కాబట్టి నిరసనగా ఇవాళ నిల్చొని ఈ బ్లాక్ రిబ్బన్ కట్టుకుని అందరం కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా నిల్చున్నాము. సార్, తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన విమర్శ ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఇన్సిడెంట్ తర్వాత బీఆర్ఎస్ ఒక డ్రగ్స్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. దానికి మీ సమాధానం? ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఒక పార్టీకి అంటగట్టడం ఒక మూర్ఖులు చేసే పని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇవాళ నిరసన ఏంటి మాది? వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు. ఏం చేయాలి ఇప్పుడు? మరి చిల్లర రాజకీయాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ 200 సంవత్సరాలు చేసిన చిల్లర రాజకీయాలు తప్ప ఇప్పుడు అదే చిల్లర రాజకీయాలు చేస్తాం. కానీ ఇప్పటి వరకు మూసీ గురించి మాట్లాడి తెలియలేదు వీళ్ళకి. హిల్ట్ గురించి మేము ప్రశ్న అడిగిన దానికి జవాబు ఉండదు. మహిళల పెన్షన్ల గురించి జవాబు ఉండదు. వ్యవసాయం గురించి జవాబు ఉండదు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు, డిస్ట్రాక్షన్ రాజకీయాలు తప్ప ఎవరో ఒక ఇండివిజువల్ చేసిన దాన్ని పార్టీకి అంటగట్టడం, రేపొద్దున మేము మాట్లాడడం చాలా సింపుల్, చాలా ఈజీ. ఇలాంటి చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయదు. ఎందుకంటే మా నాయకుడు నేర్పించిన సంస్కారం మాది ఇది కాదు. మేము సబ్జెక్టు పైన, ప్రజలకు రావాల్సిన పెన్షన్ల పైన, ప్రజలకు రావాల్సిన సంక్షేమం పైనే మేము డిస్కషన్ పెడతాం. ఇలాంటి మూర్ఖుల మాటల్లో మేము పడవు. ఫైనల్ సార్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ డిమాండ్స్ ఏంటి? ఏ విధంగా ప్రభుత్వాన్ని మీరు నిలదీయబోతున్నారు? ప్రధాన డిమాండ్స్: వ్యవసాయం, మా రైతు బంద్ ఏది, మా బోనస్ ఏది, మా రుణమాఫీ ఏది, కళ్యాణ లక్ష్మి మీరు ఇస్తా అన్న బంగారం ఏది, మహాలక్ష్మి మీరు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఎక్కడున్నారు, పెన్షన్లు మా వృద్ధులకు 2,000 4,000 చేస్తున్నారు ఎక్కడుంది, వికలాంగులకు మీరు 4,000 నుంచి 6,000 పెన్షన్ చేస్తున్నారు ఎక్కడుంది, అమ్మాయిలకు కొందరికి స్కూటీలు ఇస్తామన్నారు అది ఎక్కడ ఉంది? సో వాళ్ళు ఇచ్చిన 420 వాగ్దానాల మీదనే, 6 గ్యారంటీల మీదనే ఈసారి మొత్తం మా సబ్జెక్ట్ ఉండబోతోంది. మిగతా ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఈసారి పోరాడబోతున్నాము. వాళ్ళు ఎంత డిస్ట్రాక్ట్ చేసి ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా కూడా మేము మాత్రం ఫోకస్డ్ ఆన్ కేవలం ప్రజల సంక్షేమం మీద ఫోకస్ ఉంటుంది. ఈసారి 14 రోజులు కూడా డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళని నిలదీస్తాం. ఇంకా ఎస్కేప్ కాలేరు. 3 బడ్జెట్లు అయిపోయినాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. అది మొత్తానికైతే ఈసారి తప్పించుకోవడం కుదరదు. ఒక పక్క డ్రగ్స్ పార్టీ కానీ, ఏదైతే ముఖ్యంగా ఒక్క వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి దొరకడం వల్ల మొత్తం ఎంటైర్ బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం సరైనది కాదు. ఇది డ్రగ్స్ పార్టీ అని ఏదైతే అపాదులేసి మమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ పట్టించుకోము. ఖచ్చితంగా 420 హామీలు నెరవేరే వరకు దానికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు ఈ అసెంబ్లీలో తేల్చేస్తామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే శేష యూపీ దేశం అసెంబ్లీ.